అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. నేరానికి వినియోగించిన స్కూటీ, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ గారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ఫిర్యాదురాలు ద్వారా తెలిసిందేమనగా, నాడు సొంత పని మీద సంగారెడ్డి పట్టణానికి వచ్చి అనంతరం తిరిగి వారు ఆటోలో ఇంటికి వెళ్తుండగా సమయం అందాదా 1 గంటల సమయంలో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామిడిపల్లి చౌరస్తా వద్ద ఫిర్యాది భర్త మూత్ర విసర్జనకై ఆటోను ఆపగా అదే సమయంలో తెలుపు రంగు గల స్కూటీపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు భర్తను కొట్టి బాధితురాలిని స్కూటీపై వాందేడ్ హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు గుండా నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఇద్దరు వ్యక్తులు ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు చేయగా క్రైమ్ నెంబర్ 172/2025 సెక్షన్ 351/2 118/1 70/1 309/2 బిఎన్ఎస్ 506 324 376 డి 390 ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నది. పై ఇద్దరు వ్యక్తులను ఈరోజు ఉదయం 7 గంటలకు వారి ఇంటి వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందని, నేరానికి వినియోగించిన స్కూటీ, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి: మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో మీ చుట్టూ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే 100కు డయల్ చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. సో అందరికీ నమస్కారం. ఇది మన సంగారెడ్డి రూరల్ పిఎస్ లిమిట్లో 24th మార్చ్ 2025కి ఒక గ్యాంగ్ రేప్ కేసు రిపోర్ట్ అయింది. వాళ్ళు ఒక విక్టిమ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. అండ్ కంప్లైంట్కి కంటెంట్ ఇది అక్కడ ఇది నైట్కి మామిడిపల్లి ఊరు దగ్గర అక్కడ ఒక క్రాస్ రోడ్ ఉంది. అండ్ డ్యూరింగ్ నైట్ టైమ్ షీ వాజ్ దేర్ విత్ హర్ హస్బెండ్ అండ్ ఇద్దరు అన్నోన్ అఫెండర్ కేమ్ అండ్ దే quarreled with her husband and took her from there up to 1 kilometer and they raped repeatedly on that one. ఆ కంప్లైంట్ మీద మనం కేసు బుక్ చేసాము. క్రైమ్ నెంబర్ 172/2025 ఇన్ సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్. తర్వాత మనం అది కంప్లైంట్ బేసిస్ మీద మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అండ్ వీ అనలైజ్ ఎవ్రీథింగ్, ది అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజ్. అండ్ తర్వాత మనకి ఫైనలీ వీ ఐడెంటిఫైడ్ ద అక్యూజ్. అండ్ ఈరోజు పొద్దున 700 hours మనం ఎదురు అక్యూజ్కి అరెస్ట్ చేశాము. సో వాళ్ళు ఏం చేశారో అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అదే అయింది. ఆ రోజు రాత్రికి 10 గంటలకి దే బాట్ సమ్ ఆల్కహాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద షాప్ అండ్ నైట్ టైం దే ఆర్ రోమింగ్ ఆన్ ద రోడ్ మీద తెలుస్తున్నారు. ఆ టైంకి అక్కడ అరౌండ్ 01:00 midnight ఆల్మోస్ట్ ఆ టైంకి అమ్మాయికి ఇది చూశారు. అండ్ చూసిన తర్వాత వాళ్ళు ఫోర్స్ఫుల్గా అక్కడ 1 kilometerలో ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ఉంది అండర్ పాస్ దగ్గర, అక్కడ రేప్ చేశారు. అండ్ అదేవిధంగా అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. సో బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ సీసీటీవీ ఫుటేజెస్, డే అండ్ నైట్ అవర్ వర్క్, టీమ్ వర్క్, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్, ఆల్ SHO and the staff, also CCS team, they worked really well in this case and day and night they tracked the accused and finally we got the accused. Then DSP Sangareddy, he was personally monitoring the case and because of that we succeeded in arresting the accused today morning at 7 o'clock. So I want to state to media that whoever is thinking of committing these type of offences in Sangareddy limit, they will not be spared anymore. Okay, we have enhanced our patrolling and also we are taking all necessary measures. ఏమేమి ఉన్నాయి అన్ని measures మనం ఇప్పుడు తీసుకుంటున్నాము. సో ఎవరెవరు హార్డ్ కోర్ క్రిమినల్ ఉన్నారు, మన రౌడీ సీటర్ ఉన్నారు, కొంచెం రౌడీ వాళ్ళు ఉన్నారు, అందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాము నేను ఈరోజు. Be in your limit, follow law, follow rules and regulations. Otherwise, whoever you are will not be spared. Okay? We are going to take strict action against all those people who are disturbing law and order situation in Sangareddy
and are committing crime in our region. So this is our clear message in this case. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఆ మీద నేను మాట్లాడుతున్నాను. లైక్ మనకి రెగ్యులరిటీ టాపిక్స్ ఉన్నాయి కొన్ని, సైబర్ ఫ్రాడ్స్, దెన్ మనకి రోడ్ సేఫ్టీ, దెన్ విమెన్ అండ్ చైల్డ్ గురించి. సో వన్ బై వన్ నేను అది కూడా డిస్కస్ చేస్తాను.